నమస్తే సార్. నమస్తే. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుందనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం గ్యారంటీకి వచ్చేస్తాడు. హ్మ్. ప్రతి ఒక్క బీదవానికి సహకారం చేసినది ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాలు అయింది. 78వ సంవత్సరం వస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ ప్రధానమంత్రి కూడా సహకారం చేయలేదు. ఈరోజు మధ్యకారు, సన్నకారు, బీదవాడు ఈరోజు హాయిగా బతుకుతున్నారు, డబ్బులు వేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకారం ఇచ్చినారు. ఒకటి లంచం లేకుండా పరిపాలన చేస్తున్నది ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సచివాలయంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా లంచం లేకుండా ప్రతి ఒక్క అనర్హుడు కూడా పోయి మాకు ఈ పని కావాలంటే ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినందుకు సచివాలయంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేపించుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అదే కనుక ఇంతకుముందు ఉండే ప్రభుత్వాలలో తిరగాలంటే కనుక ప్రతి ఒక్క చదువు లేని వాడు తిరగాలంటే కనుక కనీసం అంటే ఒక నెల 5 నెలలు 6 నెలలు కూడా వాళ్ళకి పింఛన్ ఇచ్చేటోళ్ళు కాదు. ఈరోజు చదువు రాకున్నా కానీ ముసలామె కానీ సచివాలయానికి పోతే ఇంకా రాపిచ్చి వాలంటీర్లు రాపిచ్చి తీసుకుపోయి ఇచ్చే ఇంకా 6 నెలలకు ఒకసారి పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాపించినామంటే 6 నెలలు అయ్యే వరకు పింఛన్ వాళ్ళకు అందుతుంది, అర్హులు ఉండే వాళ్ళకందరికీ. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ పరిపాలన లెక్క ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఈ రోజు కూడా మనము ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి ఏం చేయాలంటే ఈ రోజు కూడా ఇది పరిపాలన. చంద్రబాబు గారు నన్ను గెలిపించి నేను ఇంకా మంచిగా మెరుగైన పథకాలు ఇస్తాను చంద్రబాబు గారు. ఈ పథకాలు ఇస్తుంటేనే ఈ డబ్బు యాడ్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని అమ్మేస్తాడని ఆ రోజులు చెప్పినాడు. ఈ రోజు ఆయన పథకాలు ఇస్తానంటే ఇంకా ఎవరిని అమ్ముతాడు? మమ్మల్ని అమ్ముతాడా? ఆ రోజు అమ్మేస్తారు, మిమ్మల్ని వేయకండి ఈ పథకాలకు నమ్మకారని ఆ రోజు అన్నారు. ఈ రోజు మళ్ళీ ఆయన పథకాలు ఇస్తానంటే ఇంకా ఏ విధంగా మనము నమ్మాలా? దానికి నమ్మనికి లేదు కదా. ఆ రోజు పథకాలకి ఇంకా ఒకే అని ఆయన కూడా ఏదో పథకాలు చెప్పి ఇంకా ఈ రోజు కూడా పథకాలు చెప్పినా ఆయన కూడా కానీ అనుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నవరత్నాలు ఇచ్చినారు. నవరత్నాలలో ప్రతి ఒక్క విషయం కూడా ఆయన చేసి తీరుతున్నారు. మరి ఈ పథకాలను ఇచ్చి ప్రజలను సోమవారం చేయడం తప్ప ఏం ఉపయోగం లేదు పథకాల వల్ల అంటున్నారు కదా. సోమవారం చేసేది ఎవరికి? ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తున్నారు? బీదవాడు ఈరోజు ఒక అమ్మ, ఆమె పిల్లలు ఆమె పనికి పోవాలా, పనికి పోయి తీసుకొచ్చి ఆమెకు ఇంట్లో జరుగుతుంది. ఆ అమ్మ ఆ పిల్లోనికి చదివేయాలంటే ఇంకా చదివేలేక నా భర్తకు చదువు లేదు, నా పిల్లోడు కూడా ఇట్లా అయిపోతున్నాడని బాధపడుతుంటే అమ్మ ఒడిని ఎప్పుడు వచ్చిందో ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఆమె ఏం చేస్తుంది? ఆ తల్లి ఆ పిల్లవానికి స్కూల్లో ఇడిసి పనికి పోతుంది. ఈ స్కూల్లోనే గోరుముద్ద తినిపించి ఆ పిల్లవానికి పెడుతున్నారు. మళ్ళీ 4 గంటలకు ఆమె వచ్చి ఆ పిల్లోనికి తీసుకొని నా పిల్లోనికి చదువుకుంటున్నాడని ఎంతో సంతోషంగా ఎందుకు ఉంటున్నదంటే ఆమెకు 15,000 రూపాయలు ఆమెకు అమ్మఒడి చేస్తున్నారు కాబట్టి ఆ 15,000 రూపాయల కోసము 1 గంట పని లేకుండా ఆ పిల్లోని మనం తీసుకుపోయి ఇడిసి మా పిల్లోని చదివించుకుందామనే ఉద్దేశంతో ఎంతో మేలుగా ఆమె తిప్పలు పడుతుంది. అలాంటి మనిషి అలాంటి పథకాన్ని సోమరులు అవుతున్నారంటే ఏ విధంగా సోమరులు అవుతారు? ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటే కనుక ఈరోజు సోమరులు ఎందుకు అవుతారు? రేపొద్దున అతను ఏమైనా కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు చదువుకుంటే. ఈరోజు చదువు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో తిప్పలు పడి చేస్తున్నాడు. అది సోమర్త అయితే ఎట్లయితుంది? ఇంకొకటి ముసలి వాళ్ళకు పింఛన్ ఎందుకు ఇస్తున్నాడు? ముసలి వాళ్ళకి తల్లిదండ్రులకి వీళ్ళ ఆర్థిక పరిస్థితి లేక ఉండేటోడు వాళ్ళ తల్లిదండ్రులను సాకలేక ఇయ్యలేక మందులు ఇయ్యలేక పోతుంటే ఇంకా వాడిని బతకలేకపోతున్నాడని పోతుంటే ఇంకా ఆ ముసలామె ఏం చేస్తుంది? 3,000 రూపాయలు పింఛన్ ఇప్పుడు చేస్తున్నాడు. 3,000 రూపాయలు పింఛన్ తీసుకొని ఆమె బతుకు ఆమె చేస్తుంది. కొడుకు కానీ బిడ్డ కానీ 3,000 రూపాయలు మా అమ్మకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆమెకు ఎంతో బాగా చూసుకుంటున్నారు. అలాంటి పథకాలు ఇచ్చినప్పుడు ఇంకా ఇది వృధా అని ఎట్లా చెప్తారా? పథకాలు అనేవి ఒక వైసీపీ వాళ్ళకి ఇస్తాం, మిగతా ఎవరి పార్టీలు అధికారంలోకి ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు కదా. ఇది వ్యతిరేక పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, ఒక వైసీపీ. వ్యతిరేక పార్టీలకి కాదు, నేను సర్పంచుని,
ప్రతి ఒక్క మనిషి అర్హులు ఉండేటోళ్ళకందరికీ నేనే నిలబడి చెప్పించిన ఏం కావాలన్నా కానీ బిల్డింగ్లు వాలంటీర్ వల్ల జరుగుతున్నారు, వాలంటీర్ వల్ల జరుగుతుంది. వాలంటీర్ల జరిగితే జరగదు. వాలంటీర్లు ఎట్లా జరుగుతుంది? అతను వచ్చి సచివాలయంలో మనమే చెప్పిస్తున్నాం. ఎందుకు ప్రతి ఒక్క మనిషికి అర్హులు ఉండే వాళ్ళకందరికీ మరి మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. ఈరోజు నేను వైసీపీ సర్పంచునే, కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాం, ఇప్పిస్తున్నాం కూడా. అదే జగన్ వైసీపీ పార్టీ కుల మత వ్యతిరేకం అంటే ఏముండదు, అన్ని పార్టీలకి అనుకూలంగా ఉండిద్ది. వైసీపీ ప్రతి ఒక్క పార్టీ కూడా అనుకూలంగా ఉంది, అనుకూలంగా పథకాలు ఇచ్చింది, అనుకూలంగా వాళ్ళకి చేసింది. ఇప్పుడు కూడా వైసీపీ వస్తుంది, మళ్ళా కూడా అందరికి చేసి తీరుతుంది. అది ఓకే, మేము మళ్ళీ జగన్ గారికి గెలుస్తున్నాం. జగన్ గారు గెలుస్తారనే మేము ఫుల్గా ఉన్నాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? మా ఎమ్మెల్యే గారు ఎందుకు గెలుస్తారు? మా ఎమ్మెల్యే గారు గెలుచుకుంటే ఎవరు గెలుస్తారు? ఇక్కడ జితేంద్రారెడ్డి నాని గారు, ఆలగడ్డ ఎమ్మెల్యే, ఓకే, మీదేమో ఎర్రగుంట్ల. ఓకే.